దోస్తులు ఎట్లున్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను లహరి. వెల్కమ్ టు క్రేజీ లహరి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి గణేష్ ఉత్సవాలలో భాగంగా 10వ రోజు సోమవారం నాడు పిల్లలకి హాలిడే ఉండే కదా, ఇంకా పిల్లలకి హాలిడే అని చెప్పేసి ఖైరతాబాద్ వినాయకుడి దగ్గర నుంచి మొదలుపెట్టి మొత్తం ట్యాంక్ బండ్ రోడ్ల మీద అంతా ఇంకా ఫుల్గా తిరిగేసామన్నమాట. అదంతా కూడా ఈ వ్లాగ్లో చూసా. ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్, లుమ్ని పార్క్, ఎన్టీఆర్ పార్క్ అవన్నీ వీడియోస్ ఉన్నాయి. అదంతా ఈ ఒక్క వ్లాగ్లో లెంత్ అయిపోతుందని చెప్పేసి పార్ట్స్గా చేశాను. నెక్స్ట్ ఎన్టీఆర్ గార్డెన్ వీడియోస్ అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో వస్తాయి, అవి కూడా చూసేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఖైరతాబాద్ వినాయకుడిని చూడడానికి సండే వెళ్దామని చెప్పి వారం రోజుల నుంచి ప్రోగ్రాం వేసుకున్నాం. బట్ సండే నాన్న రావడంతో ఇంకా సండే కాస్త మండేకి పోస్ట్పోన్ చేసుకున్నాము. ఇంకా సండే నాన్న వచ్చాడని చెప్పేసి మండే మార్నింగ్ వెళ్తాను అంటే తనని కూడా రమ్మన్నాము. రానన్నాడు, ఇంత జనాలలో అవ్వదు అని చెప్పేసి ఇంకా రానన్నా అని చెప్పేసి జేఎన్టీ వరకు వెళ్ళి జేఎన్టీలో బస్ ఎక్కిచ్చేసి ఇంకా మేమైతే మెట్రో ఎక్కేసాము. కేపీహెచ్బిలో మెట్రో ఎక్కేసి ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ దగ్గర దిగి ఇంకా ఇలా సరదాగా నడుచుకుంటూ వెళ్తున్నాము. దారంతా చాలా బురదగా ఉంది, కింద అంతా బురదలో ఇంకా అలా వెళ్తున్నాము. డ్రెస్ కూడా కంఫర్ట్గానే వేసుకున్నాను, చున్నీ వేసుకోలేదు అని మళ్ళీ కామెంట్ చేయకండి దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు. ఎందుకంటే ఈ జనాలలో, ఇంత పెద్ద జనాలలో చున్నీస్ వేసుకొని శారీస్ కట్టుకొని అట్లా నేనైతే క్యారీ చేయలేము కాబట్టి ఇంకా కంఫర్ట్ ఉండేలాగా వేసుకున్నాము. ఇంకా అలాగే పిల్లలు కూడా ముగ్గురం సేమ్ వేసుకున్నాము. చాలామంది ఏంటి ముగ్గురు సేమ్ వేసుకున్నారు అని అన్నారు. ఇంకా ఇలా వెళ్ళిపోయాం కానీ ఇంకా ఫుల్ జనాలు, అస్సలు లోపలికి వరకు వెళ్ళనివ్వలేదు. గణేశుడి దగ్గరికి అయితే వెళ్ళలేకపోయాం. కొంచెం దూరం నుంచే దర్శనం అయితే చేసుకున్నాం. మా దరిద్రం ఏందో కానీ దగ్గర వరకు వెళ్ళంగానే వర్షం స్టార్ట్ అయిపోయింది. ఇంకా అక్కడ ఫొటోస్ తీసుకోలేక వీడియోస్ తీసుకోలేకపోయాం. చూసారు కదా, ఇంకా దూరం నుంచి అయితే గణేశుడిని చూసాము. ఇంకా ఇక్కడంతా పోలీస్ బందోబస్తు మొత్తం ఉన్నారు, అస్సలు దగ్గరికి అయితే వెళ్ళనివ్వలేదు. ఇంకా అక్కడ వర్షం పడుతుందని చెప్పేసి మేమైతే ఒక దగ్గర నిలబడ్డాము. కాసేపు నిలబడి పిల్లలు ఇంకా అక్కడి నుంచి వెళ్దాము, ట్యాంక్ బండ్ వెళ్ళిపోదాము అని చెప్పేసి అనేసరికి ఇంకా సరే అని చెప్పి ఇంకా అక్కడ ఆటో మాట్లాడుకొని బయలుదేరిపోయాము. అక్కడ నుంచి లుమ్ని పార్క్ వరకు 50 రూపీస్ ఛార్జ్ చేశారు. దగ్గరే ఉంది, పక్కనే అనిపించింది, నడుచుకుంటూ వెళ్ళిపోయే వాళ్ళము. బట్ నాకు ఆ రోడ్ కరెక్ట్గా తెలియదు అని చెప్పేసి ఇంకా ఆటో మాట్లాడుకున్నాము. ఇంకా వెళ్ళే దారిలో బిర్లా మందిర్, సెక్రటరియట్ అవన్నీ కనిపిస్తాయి. మనము 1 డే ట్రిప్ వేసుకుంటే కనుక ఈ ఏరియా మొత్తం కవర్ చేయొచ్చు, 1 డేలో ఫుల్గా తిరిగేయచ్చు. బట్ ఏదన్నా మనము ఆ రోజు కార్ కానీ, ఆటో కానీ, ఓన్ బైక్ కానీ ఏదన్నా ఉంటే మాత్రం ఇంకా ట్యాంక్ బండ్ మొత్తం 1 డేలో కవర్ చేసేయచ్చు. నడుచుకుంటూ అంటే ఇంత తిరగలేము, చాలా పెయిన్ అయిపోయినాయి కాళ్ళు అయితే. నైట్ అయితే చాలా అసలు కాళ్ళు పెయిన్ అయిపోయినాయి, హెడేక్ వచ్చేసింది నైట్ ఇంటికి వెళ్ళేసరికి. ఈ తెలంగాణ అమరవీరుల స్థాపకం ఉంది కదా, ఇంకా ఇక్కడ దింపేశాడు ఆటో అయితే. ఇంకా అక్కడికి వెళ్ళదని మాకు దారి చెప్తున్నాడు ఇక్కడి నుంచే. ఇంకా దారి చూపిస్తే ఇంకా సరే అని చెప్పేసి నేనైతే ఇక్కడ దిగేసాము. ఇంకా దిగేసి కాసేపు ఇంకా పిల్లలకి ఇవన్నీ చూపించి ఇంకా అలా మెల్లిగా నడుచుకుంటూ వెళ్తే ఇంకా పక్కనే కనిపించింది లుమ్ని పార్క్. ఇంకా అలా చూసుకుంటూ వెళ్ళాము. అసలు గేట్స్ అయితే మధ్యలో దారి అటు నుంచి ఇటు దాటడానికి అసలు ఖాళీ లేదండి, మొత్తం క్లోజ్ చేశారు పోలీస్ వాళ్ళు. అంతా కూడా మొత్తం అంతా క్లోజ్ చేసేసారు, ఎక్కడ దాటడానికి లేదు. ఇక్కడైతే ఎప్పుడు ఏదో ఒక మరమ్మతులు చేస్తూనే ఉంటారు, తవ్వడం కానీ ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. ఇంకా పిల్లలైతే ఇది మా సోషల్లో ఉంది, ఇదేంటి మమ్మీ అంటే ఇంకా లక్కీకి అయితే ఇలా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇలా పిల్లల్ని తీసుకొని వెళ్ళి అలా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే వాళ్ళకి కూడా కొంచెం నాలెడ్జ్ అనేది వస్తుంది. బుక్స్లో ఉన్నవి రియల్గా చూపించడం వల్ల కొంచెం వాళ్ళకి తెలుస్తుంది అన్నట్టు ఇంకా కాసేపు అక్కడే ఉండి వాళ్ళకి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తూ అలా ఇంకా లోపలికి అయితే వెళ్ళాము. లుమ్ని పార్క్ అయితే అడల్ట్ వచ్చేసి 20 రూపీస్ టికెట్, చిన్నపిల్లలకి 10 రూపీస్ టికెట్. పిల్లలిద్దరికి 10 తీసుకున్నారు, నాకు 20 రూపీస్ తీసుకున్నారు ఇక్కడ టికెట్. ఇంకా టికెట్ తీసుకొని చెక్ ఇన్ దగ్గరికి వెళ్ళాము. అక్కడ చెక్ చేసేటప్పుడు ఫుడ్ వెళ్ళదు అనేసి అన్నారు. మేమేమో ఉప్మా తీసుకెళ్ళాము లోపలికి. ఉప్మా బాక్స్ అయితే తీసేసుకున్నారు తను. ఆ ఉప్మా బాక్స్ తీసేసుకున్నాం కానీ అది ఎక్కడ మర్చిపోతామో బాక్స్ అని చెప్పేసి అది ఊరికే గుర్తు చేసుకుంటూ ఉన్నాం అనమాట. అరే బాక్స్ ఉంది కదా బయట గేట్ దగ్గర అని చెప్పేసి
ఇంకా అలా మాట్లాడుకుంటూ లోపలికి అయితే వెళ్ళిపోయాము. పిల్లలు ఇవన్నీ ఎక్కుతామనేసి అన్నారు. ఇంకా అవేమీ స్టార్ట్ కాలేదు, మేము వెళ్ళింది మార్నింగే వెళ్ళిపోయాము. ఇంకా 10కే మాకు ఖైరతాబాద్ గణేశుడు దర్శనం అయిపోయింది. దర్శనం కాగానే ఇక్కడికి వచ్చాం కాబట్టి ఇంకా 10:30కి అట్లా ఇంకంతా అన్నీ ఓపెన్ కాలేదు. ఇంకా అన్నీ చూసుకుంటూ పార్క్లో ఇంకా లోపలికైతే వెళ్ళిపోయాము. ఫస్ట్ ఇంకా లక్కీ ఏమో బోట్ ఎక్కుతా అన్నాడు, సాయికి ఏమో భయం వేస్తుంది, అసలు ఇష్టం లేదు సాయికి. వద్దు మమ్మీ అందులో పడిపోతాము అని ఒకటే అన్నాడు సాయి. అస్సలు వద్దు అంటే వద్దు అన్నాడు సాయి. లక్కీ ఏమో వెళ్దాం మమ్మీ, నేను ఎప్పుడు ఎక్కలేదు బోటు, ఇంకా వెళ్దాం మమ్మీ అక్కడికి ఇలా జెండా కనిపిస్తుంది కదా, అదేమో సంజీవయ్య పార్కు, అక్కడికి వెళ్దాము, ఇక్కడ ఇవన్నీ చూద్దాము అని చెప్పేసి అన్నాడు లక్కీ. ఇంకా బోట్లో అయితే జెండా దగ్గరికి వెళ్తే కానీ ఆ బుద్ధుడి దగ్గరికి వెళ్తుందని చెప్పేసి ఇంకా టికెట్స్ అయితే తీసుకున్నాము. టికెట్స్ వచ్చేసి నార్మల్ బోట్లో అడల్ట్ వచ్చేసి 100, కిడ్స్కి 50 రూపీస్. అదే డ్యాన్స్ బోట్లో అయితే అడల్ట్ వచ్చేసి 100, కిడ్స్కి 80 రూపీస్. ఇంకా ఫాస్ట్ స్పీడ్ బోట్లో అయితే 500, 700 అట్లా ఉన్నాయి. ఇంకా మేము నార్మల్ బోటే తీసుకున్నాము టికెట్స్. చిన్నోడికి టికెట్ తీసుకోలేదు. అక్కడ 4 to 9 years వరకు కిడ్స్కి అని ఉంది, కానీ ఇంకా చిన్నోడికి అయితే తీసుకోలేదు. ఎంట్రన్స్లో చిన్నోడికి కూడా తీసుకున్నారు కాబట్టి ఇక్కడ కూడా తీసుకుంటారేమో అనుకొని నేను ముగ్గురి కోసం పే చేశాను అమౌంట్. వాడికి అవసరం లేదులేమ్మా, చిన్నగానే ఉన్నారు కదా అని చెప్పేసి తను నాకైతే అమౌంట్ రిటర్న్ చేసేసింది. ఇంకా బుద్ధుడి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ అంతా ఎన్సీసీ వాళ్ళే ఉన్నారు. ఎన్సీసీ వాళ్ళంతా కూడా ఇక్కడ వచ్చినట్టున్నారు. ఆ రోజంతా కూడా మొత్తం వాళ్ళదే గోల ఉంది. ఇదంతా తిరిగేసాము. ఇంకా లక్కీ చుట్టూరుగా ఒకసారి తిరుగుదాం మమ్మీ అంటే ఇంకా అలా తిరుగుకుంటూ ఒక 2-3 రీల్స్ అయితే చేసుకున్నాను నేను. ఇంకా చుట్టూరుగా తిరిగేసి అన్నీ చూసేసి ఇంకా అప్పటికే మళ్ళీ వర్షం స్టార్ట్ అయిపోయింది. ఖైరతాబాద్ కరెక్ట్ దర్శనం దగ్గరే ఒక్కసారి స్టార్ట్ అయింది, తర్వాత వెళ్ళిపోయింది అప్పుడే రెయిన్. మళ్ళీ ఇప్పుడు వర్షం స్టార్ట్ అయింది, చూసారా ఫుల్ మబ్బులు వచ్చేసినాయి, అసలు చాలా రెయిన్ వచ్చేలాగా ఉందని చెప్పేసి స్టార్ట్ అయిపోయినాం. అప్పటి వరకు ఇంకా కాసేపు కూర్చుందాంలే అని బుద్ధుడి దగ్గర ఉన్నాం, కానీ వర్షం వస్తుంది కదా అని బయటికి వచ్చేసి అక్కడి నుంచి వచ్చేగానే మళ్ళీ తగ్గిపోయింది. మా దరిద్రం ఏందో తెలియదు, కానీ అంతకు ముందు డేస్ మొత్తం ఫుల్గా ఎండ కొట్టింది. నిన్న మేము బయటికి వెళ్ళామా ఇంకా స్టార్ట్ అయింది ఒకసారి, అప్పుడే వర్షం పడుతుంది, అప్పుడే ఎండ కొడుతుంది, ఇంకా ఏదేదో అవుతుంది అనమాట వాతావరణంలో మార్పులు. ఇంకా అక్కడ నుంచి అయితే గోడ దూకి రావడానికి పోలీస్ వాళ్ళు హెల్ప్ చేశారు. ఈ పెద్ద గేట్ ఉంది కదా, అక్కడ నుంచి ఇటు దూకేసాము, ఎక్కడ మళ్ళీ అంతా తిరిగేసి రావాలి అని చెప్పేసి పిల్లలిద్దరిని వాళ్ళు దాటించారు. ఇంకా నేనైతే అదొకటి దూకేశాను. అతను అన్నారు వీళ్ళైతే నేను దాటిస్తాను, మరి నువ్వేలా దాటుతావని చెప్పేసి అంటే పర్లేదు నేను దాటుతా అని చెప్పి జంప్ చేసి వచ్చేసాను. ఇంకా ఇదిగో ఇక్కడ చూసారు కదా, ఇదంతా కూడా ఈరోజు ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనం కోసము ఏర్పాట్లంట. ఖైరతాబాద్ గణేశుడి ఈ లైన్లోనే అవుతుంది. అక్కడ ట్యాంక్ బండ్ అనేసి ఇంకా ముందుకి చేస్తున్నారు నిమజ్జనాలు. ఇవన్నీ కూడా ఇక్కడ వస్తున్నాయి కదా, ఆ ముందుకి ట్యాంక్ బండ్ దగ్గర నిమజ్జనాలు చేసేసి ఇక్కడ వస్తున్నాయి. ఇంకా అటు వెళ్దామని చెప్పేసి అట్లాగే నడుచుకుంటూ వెళ్తున్నాం మేము. ఇంకా వెళ్ళే దారిలో అన్నీ చూసుకుంటూ ఇక్కడ కనిపిస్తుంది కదా ఆపోజిట్లో ఎన్టీఆర్ పార్కు, అక్కడికి వెళ్ళడానికి కూడా దారి లేదు, మధ్యలో అన్నీ క్లోజ్ చేసేసారు. కొన్ని చిన్న చిన్న గణేషులు అట్లా ఇవన్నీ కూడా ఇక్కడే చేస్తున్నారు, కానీ ఆల్మోస్ట్ అయితే ట్యాంక్ బండ్ మీదనే అవుతున్నాయి. పెద్ద గణేషులు మొత్తం ఐమాక్స్ ఆపోజిట్లో ట్యాంక్ బండ్ పైనే అవుతున్నాయి. ఇంకా అందరూ అటునుంచే వస్తున్నారని చెప్పి మేము చూసుకుంటూ అట్లా వెళ్తున్నాము. ఎన్టీఆర్ గార్డెన్ దగ్గర నుంచి వెళ్తే ఇంకా లక్కీ అయితే ఇక్కడ స్టార్ట్ చేశాడు లోపలికి వెళ్దాం అని చెప్పేసి. లోపలికి వెళ్తే అంత ఈజీగా బయటికి అయితే రాలేము, అందులో చాలా గేమ్స్ ఉంటాయి, అవన్నీ ఉంటాయి, ఇంకా మీరు వదలరు, ఇంకా అవే ఆడుకుంటూ ఉంటారు అని చెప్పేసి ఇంకా తీసుకెళ్ళొద్దు అని చెప్పేసి అట్లాగే ముందుకు వెళ్తూ ఉన్నాను. ముందుకు వెళ్తుంటే లెఫ్ట్ సైడ్లో మనకి అంబేద్కర్ స్టాచ్యూ ఉంది కదా, ఆ లెఫ్ట్ సైడ్లో ఇంతకుముందు ఒక వీడియో కూడా పెట్టాను, ఒక షార్ట్ వీడియో కూడా ఉంటుంది మన దగ్గర. ఎన్టీఆర్ గార్డెన్ వీడియో కూడా ఉంటుంది, ఒక ఫుల్ వీడియో పెట్టాను, చూసేయండి అది కూడా. అలాగే చూసుకుంటూ ఇంకా వెళ్తుంటే ప్రసాద్ ఐమాక్స్ అవన్నీ చూపించాను ఇంకా పిల్లలకి. ఇవన్నీ ఇక్కడే ఉన్నాయా మా క్లాస్లో మా ఫ్రెండ్స్ వాళ్ళందరూ వెళ్తున్నారు అది అని ఇంకా చెప్తున్నాడు. పెద్దోడు ఏది చెప్తే చిన్నోడు అదే చెప్తాడు. ఇంకా అలా మాట్లాడుకుంటూ అయితే వచ్చేసాము. లాస్ట్ ఇయర్ ఇక్కడ అంతా కూర్చున్నాం, మంచిగా కూర్చొని అలా కాసేపు టైంపాస్ చేసాము. ఇక్కడ కూర్చొని ఇవ్వలేదు. ఈసారి ఆపోజిట్లో చిన్నగా పార్క్ లాగా ఉంది, ఇంకా అక్కడ అందరూ ఉన్నారని చెప్పేసి అటు వెళ్ళాము. నాకు దారి కరెక్ట్గా తెలియట్లేదు, ఎటు నుంచి వెళ్తే ఏమొస్తుంది అని తెలియక మళ్ళీ ఇటు వెళ్తే ఏమొస్తుందా అని చెప్పి ఇటు వచ్చాను. ఇటు వచ్చేసరికి కరెక్ట్ ప్రసాద్ ఐమాక్స్ ఉంది, ఐమాక్స్కి ఎదురుగానే ఒక పార్క్ ఉంది. ఇక్కడ
లేక్ వ్యూ మన వాళ్ళకి పార్క్ అని. పార్కులను చూస్తే ఎక్కడ లేని ఊపు వస్తుంది. ఇంకా వెళ్దామంటే సరే అని తీసుకెళ్తే ఇంకా లోపలికి వెళ్ళేసరికి ఏమీ లేదు, టైంపాస్కి తిరగడం కూర్చోవడం అనేసి అన్నారు. ఉయ్యాలలు ఏం లేవని చెప్పేసి రిటర్న్ వచ్చాం. ఇక్కడ నుంచి ఎన్టీఆర్ గార్డెన్ వెళ్ళిపోయాము. ఆ వీడియో నెక్స్ట్ వస్తుంది, ఆ వీడియో కూడా చూసేయండి. వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.